కాఫీ టీలకు బదులు ఇది రోజు ఒక కప్పు తాగారంటే చాలా మంచిదండి. ఎముకలు బలపడి గుల్లబారకుండా ఉండటానికి చూస్తుంది. మెయిన్గా 40 వచ్చిన ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఇది. అలాగే బాలింతలు కూడా తీసుకోవచ్చు, చాలా మంచిది బాలింతలకైనా. కానీ ఎముకలు బలపడటానికి, విరిగిన ఎముకలు కూడా తొందరగా బలపడి అతుక్కోవటానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పొయ్యి పైన నేను కడాయి పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. వేసుకొని ఇది గోందు లడ్డు గోందండి. ఈ గోందు కటీర కాదు, ఇది లడ్డు గోందు తీసుకోవాలి. తీసుకొని 1 టీ స్పూన్ వరకు ఒక 7-8 క్రిస్టల్స్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి. మన పాప్కార్న్ లాగా అయ్యే వరకు వేయించుకోవాలి. గట్టిగా ఉంటుంది కదా, ఇలా పాప్కార్న్ లాగా లైట్ వెయిట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో నీళ్లు వేసుకోవాలండి. మీరు ఎంతమందికి చేస్తున్నారో అంతమందికి చూసుకొని చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వరకే చేస్తున్నాను కాబట్టి 1.5 కప్పు నీళ్లు వేసాను. నీళ్లు వేసుకొని దీంట్లో మంచిగా మరిగించుకోవాలి. ఆ గోంద అనేది పాప్కార్న్ లాగా అవుతుంది కదండి, అదంతా నీళ్ళల్లో మంచిగా తొందరగానే మెల్ట్ అయిపోతుంది. అయిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. దీంట్లో మీరు మామూలుగా కావాలంటే చక్కెర వేసుకోవద్దండి, హనీ అయినా వేసుకోవచ్చు. మీకు స్వీట్గా కావాలంటే నేనైతే కొద్దిగంత ఉప్పు వేస్తున్నానండి, కల్లుప్పు వేస్తున్నాను. 1-2 కల్లుప్పు వేస్తున్నాను. ఈ కల్లుప్పు కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. జస్ట్ ఇలాగే ప్లెయిన్గా అయినా కానీ తాగేసేయచ్చండి. నేను కొద్దిగా ఎప్పుడు ఇలా కల్లుప్పు వేసుకొని తీసుకుంటాను. మీరు స్వీట్గా కావాలి అంటే కొద్దిగా హనీ అయినా వేసుకోవచ్చండి సర్వ్ చేసుకునేటప్పుడు. ఇలా నీళ్లు వేసుకొని ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి. 1 కప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి, సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఇలా తొందరగానే చేసేసుకొని తాగేసేయచ్చు. మీరు కావాలంటే మీరు ఆ గోందును ఒకేసారి ఎక్కువగా అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. పెట్టుకొని రోజు కొద్దిగా నీళ్ళల్లో ఇలా బాయిల్ చేసుకొని తాగొచ్చండి. అలా అయితే తొందరగా ఈజీగా అయిపోతుంది. ఒకేసారి అలా ఫ్రై చేసి పెట్టుకుంటే ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కాఫీ టీలకు బదులు ఇది తీసుకుంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కావాలంటే దీంట్లో లెమన్ అయినా పిండుకోవచ్చండి. ఇలా ప్లెయిన్గా అయినా కానీ బాగుంటుంది. లెమన్ కూడా పిండుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఇలా ప్లెయిన్గానే తీసుకుంటాను. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇది బాలింతలు కూడా తీసుకోవచ్చు. ఎముకలు గుల్లబారకుండా బలపడటానికి చాలా బాగా పనిచేస్తుందండి. 40+ మహిళలు అయితే ఖచ్చితంగా